Daily. Taste the Daily. ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి ఓ మహిళ ప్రాణం బలికొన్నాడు ఓ క్యాబ్ డ్రైవర్. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని ఏపీలోని గోదావరిలో పడేశారు. ఈ అమానుష ఘటనపై నాచారం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది మిస్సింగ్ కేసు కాదని మర్డర్ కేసు అని పోలీసుల విచారణలో తేలింది. మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సూరెడ్డి సుజాతను నివాసంలో అద్దెకు వచ్చిన యువకుడు హత్య చేసినట్లు వెల్లడైంది. నిందితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెరవల్లి మండలంకు చెందిన ఎం అంజీబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడితో పాటుగా అతనికి సహకరించిన పెరవల్లి మండలంకు చెందిన యువరాజు, అమలాపురం మండలానికి చెందిన దుర్గారావును నాచారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో నిందితులు చెప్పిన విషయాల పట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. బంగారం కోసం ఇంటి యజమానిని హత్య చేసినట్లు నిందితుల వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య అనంతరం మృతదేహాన్ని తమ వెంట తెచ్చుకున్న కారులో తీసుకువెళ్లి రాజోలు వద్ద గోదావరి నదిలో పారేసినట్టుగా తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన నాచారం పోలీసులు రాజోలుకు చేరుకుని సుజాత మృతదేహాన్ని గాలిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో నాచారం సిఐ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. अदे गैंग है नाइड फिर जाके भी उधर इधर घूम रहा, मगर रूम क्यों नहीं घूम रहा? కార్ గిట్ల ఉందంట మళ్ళీ ప్రీ ప్లాన్ అన్న బండి అంటే నెంబర్ ప్లేస్ అవుతుంది. అవును కొత్త అలాగే ఉంది. 100% అదే గ్యాంగ్ है नाइड బంగారం కోసం ఒక ఇంటి యజమానిని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ నెల 18వ తేదీన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుజాత మిస్సింగ్ కేసుని ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ఇప్పటికే వారిని రిమాండ్ తరలించినట్టుగా తెలుస్తుంది. నగల కోసమే సుజాత అనే ముగ్గురాలని కొంటున్నల్ని ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ఆంధ్ర గోదావరి నదిలో పడేసినట్టుగా కూడా నిందితులు స్వయంగా అంగీకరించడంతో ఆ ముగ్గురి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పోలీసులు వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టుగా తెలుస్తుంది. మృతురాల్ని కేవలం బంగారు నగల కోసమే హత్య చేసి మీరు సోమవారం నాచారం పోలీసులు వివరించినటువంటి వివరాల ప్రకారంగా 18వ తేదీన మల్లాపూర్లోని బాబానగర్కి చెందినటువంటి సుజాత 65 ఏళ్ల వృద్ధురాలు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు నాచారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అంజిబాబు 2 నెలల క్రితం ఈ సుజాత ఇంట్లో అద్దెకు ఉంటూ ఒక ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తాడనేది కూడా ఆ లింక్ దొరకడము, ఆ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అంజిబాబు తను ఒంటరిగా ఇంట్లో ఉంటున్న ఒక విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా వృద్ధురాలని మట్టు పెడితే ఆమె మట్టిపై ఉన్నటువంటి బంగారంతో జల్సా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో 18వ తారీఖున వృద్ధురాలి గొంతు నలిమి అనంతరం అక్కడ తన బావమరిది యువరాజు, స్నేహితుడు దుర్గారావు సహాయంతో ఆ మృతదేహాన్ని కారు డిక్కీలో వెక్కించుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కోనసీమ అక్కడికి చేరుకున్న తర్వాత కృష్ణలంక గోదావరిలో ఆ డెడ్ బాడీని పడేసినటువంటి ఆనవాళ్లు పోలీసులకు లభించడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోనసీమ రాజోల్ మండలం పొద్దలాడు జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 4 బంగారు గాజులు, 1 గొలుసు, 2 చెవుతులను స్వాధీనం పరుచుకొని వారి ముగ్గురిని అరెస్ట్ చేస్తామన్న విషయాలు అఫీషియల్ గా మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఇదంతా గతంలో ఆ డ్రైవర్ వృద్ధురాలు ఇంట్లో పనిచేయడము, ఇంట్లో ఎవరు లేనటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని ఆ మహిళను ఒకవేళ హత్య చేస్తే మహిళ ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని ఈజీగా కాజేయచ్చు, ఈజీగా ఈ కేసుల నుంచి బయటపడవచ్చు అన్న ప్లానింగ్ ప్రకారం తన ఇద్దరి స్నేహితులని కలుపుకొని ఆ వృద్ధురాలని హత్య చేసి అదే నాచారంలో డిక్కీలో ఎక్కించుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లి గోదావరి నదిలో పడేసినట్టు కూడా పోలీసుల ఎంక్వైరీలో వారి స్థాయిగా ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్ట్ పంపించడం జరిగింది. ఈ ఒంటరి వృద్ధురాలని టార్గెట్ గా చేస్తే అక్కడి నుంచి ఇల్లు షిఫ్ట్ చేసుకొని అనంతరం చెప్పేసి ఈ హత్య ఉదాంతానికి ఇతను కీలక పాత్ర పోషించాడు. అతని ద్వారానే మరికొంత ఇద్దరిని దీంతో జమ చేసి ఆ ముగ్గురు కలిసి ఈ వృద్ధురాలు గొప్పనాలని ఊపిరాడుతున్న చంపి
ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని కాజేసి అనంతరం డెడ్ బాడీని కనెక్ట్ చేయకుండా చేశాడనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కి తరలించినట్టు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. %100% అదే గ్యాంగ్ అన్న ఇది. फिर जाके भी उधर इधर घूम रहा, मगर रूम के नहीं घूम रहा. కార్ గిట్ల ఉందంట మళ్ళీ. ప్రీ ప్లాన్ అన్న బండి ఉంటే నెంబర్ క్రేజ్ అవుతుంది. అవును. तो